వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. జీఎస్టీ బొనాంజా ప్రకటించింది కేంద్రం. ఇక నుంచి 5%, 18% స్లాబులు మాత్రమే ఉండనున్నాయి. తాజా మార్పుల నేపథ్యంలో వేటి ధరలు తగ్గనున్నాయి, ఏ రంగాలకు ఊరట లభించనుంది, రెవెన్యూ రోడ్డు భర్తీకి కేంద్రం ప్లానింగ్ ఏంటి, రాష్ట్రాలకు వచ్చే నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారు, జీఎస్టీ సంస్కరణలపై స్పెషల్ డిబేట్ 360 డిగ్రీ కోణంలో 10 టీవీ మీకు అందించబోతోంది. మనతో పాటు ఉన్నారు జీఎస్టీ పైన పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ శరణ్ కుమార్ గారు 10 టీవీ స్టూడియోలో. మరికాసేపట్లో మరికొంతమంది ఆర్థిక రంగ నిపుణులు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. ఇన్ డీటెయిల్గా మాట్లాడబోతున్నాం ఈరోజు డిబేట్లో. మా శరణ్ కుమార్ గారు, జీఎస్టీకి సంబంధించి దాదాపు 8 ఏళ్ళు అయిపోయింది కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చి. అయితే ఎప్పటి నుంచో కొన్నిటి వస్తువుల్ని తక్కువ స్లాబుల్లోకి తేవాలి, పనులు ఎక్కువగా పడుతున్నాయి, దానివల్ల ధరలు పెరిగిపోతున్నాయన్న చర్చ ఎప్పటి నుంచో ఉంది. అదొక అంశం. రెండో కీలకమైన అంశం, రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ ఏరియాస్ కేంద్రం ఇవ్వట్లేదని ప్రతి రాష్ట్రం గగ్గోలు పెడుతుండడం రెండోది. మూడోది, ఈ జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో పెరిగాయి, దానివల్ల కేంద్రం యొక్క ఆదాయం కూడా పెరిగింది, దానివల్ల మరికొంతమంది మౌలిక రంగాలకి, మౌలిక సదుపాయాల కల్పనకి ఊతమిచ్చేలా చర్యలు తీసుకోవడానికి అవకాశం దక్కుతుందని చాలా సందర్భాల్లో నిర్మలా సీతారామన్ ప్రకటనలు కూడా చేశారు. కానీ ఇప్పుడు సడన్గా ఒక ఊరట లాగా ఇచ్చారు. దీపావళి బొనంజనాలు అనుకున్నా కేవలం 2 స్లాబులకే పరిమితం చేయడాన్ని మొదట మీరు ఎలా చూస్తున్నారు? నాకు తెలిసి లాస్ట్ 8 ఇయర్స్లో జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్స్ ఇప్పటివరకు 52 జరిగినాయి. ఫస్ట్ టైం ఒక జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగిన తర్వాత ఇంత పెద్దగా ఒక బిగ్ రిఫార్మ్స్. అందుకే మీరు ఆ టైటిల్ నిన్న అన్ని చోట్ల ఒకటే విత్ నరేంద్ర మోడీ సర్క్యులేట్ అయింది, జిఎస్టీ 2.0. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ రిఫార్మ్. ఇంతకుముందు మనకి 4 ట్యాక్స్ రేట్స్ ఉండేవి, 5%, 12%, 18%, 28%. ఈవెన్ ఫర్ కాంప్లియన్స్ ఒకే ట్యాక్స్ ఎవరైతే ఎస్ఎస్సి ఉంటారో వాళ్ళు 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఆర్ గూడ్స్ ఉంటే 4 డిఫరెంట్ రేంజెస్లో ఉండేవి. ఇప్పుడు మేజర్ ఏంటంటే నిన్న ఉన్న రిఫార్మ్స్లో చాలా వరకు ఏవైతే 28లో ట్యాక్స్ అప్లికేబుల్, జిఎస్టీ రేట్ అప్లికేబుల్ ఉంటుందో దాన్ని 18కి తీసుకొని వచ్చారు. ఇట్స్ ఎ వెరీ బిగ్ రిలీఫ్. అండ్ 18%లో ఉన్నవి చాలా వరకు 5% తీసుకొని వచ్చారు. చాలా వరకు 5% ఉన్నవి 0% కూడా తీశారు, ఎస్పెషల్లీ మెడికల్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ లాంటివి. సో డెఫినెట్గా ఇది ఎక్కువ ఇప్పుడు ఏదైతే మనకి రీసెంట్గా జరిగిన ట్రంప్ టారిఫ్ వల్ల కొంత ఏదైతే పానిక్ సిచ్యువేషన్ ఉందో బిజినెస్ రంగానికి, ఇది డెఫినెట్గా అయితే ఊతమిస్తుంది. రైట్. అంటే ఇప్పుడు ఇంపాక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? మీరు అంటున్నారు కదా, అంటే 28 నుంచి 18కి తగ్గించారు, అలాగే 18 నుంచి 5కి తగ్గించారు, 5 నుంచి 0కి తగ్గించారు. మీరు ఇందాక అన్నట్టుగా లైఫ్ సేవింగ్ డ్రగ్స్ పైన 0% అనేది నిజంగా బిగ్ రిలీఫ్. అలాగే మెడికల్ ఇన్సూరెన్స్, అందరికీ ఇన్సూరెన్స్ ఉండాలనేది, దానిపైన 18% వేయటాన్ని చాలామంది గతంలో మాట్లాడుకుంటున్నారు. అలాగే ప్రతి సంవత్సరం మనం ప్రీమియం కట్టేటప్పుడు మళ్ళీ అమౌంట్ చాలా హ్యూజ్గా పెరిగిపోతుంది. ఈ రిలీఫ్ని కానీ అలాగే ఆ రంగానికి సంబంధించిన మిగతా రిలీఫ్స్పై మీ అనాలిసిస్ ఏంటి? ఫస్ట్ మనం అన్నిటికంటే ఇంపార్టెంట్ మెడికల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడదాం. ఎస్పెషల్లీ బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ 2 పార్ట్స్గా విభజిస్తే, కోవిడ్ ముందు మెడికల్ ఇన్సూరెన్స్ మీద పెద్దగా అవగాహన లేదు, ఉన్నా కూడా మనకి ఏమవుతుంది అన్న భరోసాతో చాలా వరకు జనాలు ఉండడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే కోవిడ్ ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసింది, ఇండియా కూడా దాని బారిన పడింది. కోవిడ్ ఎప్పుడైతే ప్రతి ఒక్కళ్ళ మీద ఇంపాక్ట్ చూపించిందో అప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళ జేబులు గుల్లయ్యాయి. అప్పుడు ప్రతి ఒక్కళ్ళకి లేదు మనకి ఇన్సూరెన్స్ 100% మెడికల్ ఇన్సూరెన్స్ ఉండాలని అనుకున్నారు. లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి పెద్ద డిబేట్ జరుగుతుంది ఏంటంటే మెడికల్ ఇన్సూరెన్స్. ఈవెన్ ఇప్పుడు చిన్న వాళ్ళు కూడా, ఇంతకుముందు మెడికల్ ఇన్సూరెన్స్ అంటే ఓ పెద్దవాళ్ళే దానికి జనరల్గా ప్రీమియం తీసుకుంటారని, ఇప్పుడు ఈవెన్ చిన్నవాళ్ళు కూడా, చిన్న హౌసెస్ కూడా మెడికల్ ఇన్సూరెన్స్లో సంవత్సరానికి 5,000 రూపాయలు లేకపోతే 10,000 రూపాయలు కట్టే ఉంది. అక్కడ కూడా 18% కలెక్ట్ చేస్తున్నారని దారుణం. ఇన్ఫాక్ట్ అట్లీస్ట్ 8 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ రియలైజ్ అయింది. సో ఇప్పుడు దాని మీద జిఎస్టీ లేకపోవడం అనేది డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ వెరీ వెల్కమ్. ఈవెన్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఇప్పుడు ఎంతమంది క్యాపిటల్ మార్కెట్ వైపు వెళ్ళినా, చాలామంది డిఫరెంట్ సేవింగ్కి వెళ్ళినా, మనకి హిస్టరీలో లాస్ట్ ఒక 100 ఇయర్స్ నుంచి మనకి మోస్ట్ ఆఫ్ ద సేవింగ్ మన పాత ట్రెడిషనల్ మెథడాలజీలో లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేనే పర్ మంత్ 1,00,000 రూపాయలు కడుతున్నాను. 1,00,000 రూపాయలు 18,000 రూపాయలు జిఎస్టీకి వెళ్ళడం అనేది అది కూడా చాలా పెద్ద ట్రబుల్ ఇప్పటివరకు. అది కూడా ఈ పర్టికులర్ జిఎస్టీ రిఫార్మ్స్ లో దాన్ని కూడా 0 చేశారు. డెఫినెట్ గా ఇది వెరీ పాజిటివ్ గా మార్కెట్ లో ఇంపాక్ట్ ఇచ్చింది. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంతకుముందు విత్ జిఎస్టీ ఆల్మోస్ట్ లైక్ 20 టు ద 20%, 18% కట్టేవాళ్ళు ఇప్పుడు మేము కూడా మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నాము, రేట్లన్నీ తగ్గే ఛాన్స్ డెఫినెట్గా ఉంటుంది.
రైట్. అంటే మిగతా అంటే వాణిజ్య రంగానికి ఎంతవరకు ఊతమిస్తుందన్న అంశాలు కూడా మనం మాట్లాడదాం. ఇదే కాకుండా అంటే ఈ మెడికల్ ఇన్సూరెన్సే కాకుండా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, అలాగే వేతన జీవులకి ఈ జిఎస్టీ స్లాబ్ల మార్పు వల్ల కలిగే ఊరటేంటి? డ్రగ్స్ ఇంతకుముందు 18% ఉండే మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ని ఇప్పుడు 5% తెచ్చారు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ మెడికల్ రిలేటెడ్గా 5% ఉన్నాయి. ఎక్సెప్ట్ కొన్ని లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి 0 రేటెడ్కి తీసుకెళ్లారు, నిల్ రేటెడ్కి తీసుకెళ్లారు. అది డెఫినెట్గా ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఇప్పుడు నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మా ఇంట్లో ఒక డయాబెటిక్ పేషెంట్ ఉంటారు. 3,500 రూపాయలు మినిమం పర్ మంత్ మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి కావాల్సిన మినిమం మెడిసిన్స్కి. ఇప్పుడు డెఫినెట్గా 3,000 రూపాయల్లో 12% అంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ అమౌంట్. ఒక 400 నుంచి 500 రూపాయలు పర్ మంత్ సేవ్ అయినట్టే. సో ఆ యాంగిల్లో డెఫినెట్గా అది అడ్వాంటేజ్ ఉంటుంది. ఈవెన్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్. ఇంతకుముందు స్కూల్కి వెళ్తే బుక్స్ మీద కానీ లేకపోతే చాలా ఐటమ్స్ అవి ఇంతకుముందు 18% ఉండేవి. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి 5%లో కొన్ని 0%లో చేశారు. డెఫినెట్గా ఇవన్నీ మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉపయోగపడే అంశాలు. అంటే మరి వాణిజ్య రంగానికి సంబంధించి ఇది ఎలాంటి ఊతమిస్తుంది? డెఫినెట్గా మీరు వెరీ బిగ్ ఇంపాక్ట్ ఏంటంటే మనకి ఇంతకుముందు కన్స్ట్రక్షన్లో మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ 18% ఉండేది. ఇప్పుడు సిమెంట్ ఒక్కటే 28% ఉంది. ఈ పర్టికులర్ రీఫార్మ్ లో సిమెంట్ 28 నుంచి 18% తెచ్చారు. 10% తగ్గింది. మీరు ఎంటైర్ నేను ఒక 10 lakh వర్త్ ఆఫ్ స్పెండ్ చేస్తే దాంట్లో 10 to 15% మన సిమెంట్కి వెళ్తుంది. దాంట్లో 10% అంటే ఇట్స్ డెఫినెట్లీ ఆల్మోస్ట్ ₹1,00,000 లేకపోతే ఒక 50,000 రూపాయలు ఓవరాల్ గా 10 లక్షల రూపాయలతో కంపేర్ చేస్తే తగ్గే మూమెంట్. దీనివల్ల ఒకవైపు మనం ఎస్పెషల్లీ తెలంగాణ ఉన్నాం కాబట్టి రియల్ ఎస్టేట్ కూడా ఇది డెఫినెట్గా వాళ్ళు కొంత ప్రైజులు తగ్గించే అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళ కాస్ట్ తగ్గుతుంది కాబట్టి. సో ఈవెన్ అఫోర్డబుల్ హౌసెస్ కూడా దీనివల్ల కొంత అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అంటే అగ్రికల్చర్కి సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు జరిగాయి. అంటే 5% జీఎస్టీ పరిధిలోకి వ్యవసాయ ట్రాక్టర్ల టైర్లు వీటన్నిటిని తీసుకొచ్చారు. అంటే అగ్రికల్చర్ మీద ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? ఇవన్నీ ఎస్టర్డే మనకి ఏవైతే రీఫార్మ్స్ చేశారో వాళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండస్ట్రీని టచ్ చేశారు. మనకి బడ్జెట్లో ఏదైతే ఎంఎస్ఎంఈ అని ఒకటి తీసుకున్నారో, బడ్జెట్లో అగ్రికల్చర్ అని తీసుకున్నారు, బడ్జెట్లో ఎడ్యుకేషన్ అని ఏదైతే తీసుకున్నారో వీటన్నిటిని ఆల్మోస్ట్ టచ్ చేశారు. ఈవెన్ అగ్రికల్చర్ ఇంతకుముందు మనకి 18% ఉండే చాలా వరకు. ఈవెన్ ఫెర్టిలైజర్స్ కానీ లేకపోతే అగ్రికల్చర్ రిలేటెడ్గా మనం తీసుకునే ఏవైతే ట్రాక్టర్స్ ఇవన్నిటి మీద, దాన్ని ఇప్పుడు ట్రాక్టర్స్ పక్కన పెడితే మిగిలిన 5% తీసుకొని వచ్చారు. సో ఫెర్టిలైజర్స్ అవన్నీ చాలా వెరీ ఇంపార్టెంట్ ఇన్ అగ్రికల్చర్. అంటే యూరియా ధరలు అదే ఇప్పుడు మేజర్ టాపిక్ కదా రెండు తెలుగు రాష్ట్రాల్లో. అలాగే ఎక్కువ మంది ఆలోచించేది కార్లు, స్కూటర్లు. ఎందుకంటే ప్రతిరోజు మనకి వాటితో అవినాభావ సంబంధం ఉంటుంది. అంటే నిత్యావసర వాడుకలు అదొకటి మనకు అవసరం. అలాగే టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషిన్లు ఎప్పుడు కూడా బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు జరిగినా అంటే బడ్జెట్, జీడిపి ఇవన్నీ మీరు మాలాంటి వాళ్ళం మనం మాట్లాడుకుంటాం. కానీ సాధారణంగా ఏ ధరలు తగ్గాయి, ఏ ధరలు పెరిగాయి అనేది ఎక్కువగా పబ్లిక్లో ఒక వేచి చూడటం అనేది ఉంటుంది. అంటే వాటి మీద ఇంపాక్ట్ ఈరోజు అంటే 28% నుంచి 18% అన్నారు. కరెక్ట్. మనము ఇది కొంచెం ఈ సమ్మర్ సీజన్ ముందుంటే చాలా మందికి అడ్వాంటేజ్ అయి ఉండేది. హవెవర్ నెక్స్ట్ మనకు వచ్చే దసరా సీజన్, జనరల్గా ఫెస్టివల్ సీజన్లో మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంట్లో, ఇప్పుడు మనం ఇంట్లో చూస్తే కళ్ళ ముందు ఉండే టీవీ కానీ, ఏసీ కానీ, లేకపోతే డిష్ వాషర్ కానీ, లేకపోతే వాషింగ్ మిషన్ కానీ, వీటన్నిటిని ఇంతకుముందు లగ్జరీ ఐటమ్స్గా కన్సిడర్ చేసి 28% తెచ్చారు. ఇప్పుడు ఆ 28% కాస్త 18%. డెఫినెట్గా ఏసీలో కూడా మీకు 40,000 రూపాయలు ఏసీలో 28% కాస్త 18% అంటే మీకు ఆల్మోస్ట్ 4,000 రూపాయలు తగ్గినట్టు. సో ఇది డెఫినెట్ గా ఇంపాక్ట్ ఉంటుంది అండ్ వెరీ పాజిటివ్. అండ్ ఎస్పెషల్లీ ఈ ఫెస్టివ్ సీజన్ లో చాలా మందికి ఇట్స్ అన్ అడ్వాంటేజ్. బిజినెస్ పెరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే శరణ్ కుమార్ గారు, మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం అమెరికా టారిఫ్కి సంబంధించి. అంటే ఈ జిఎస్టీకి సంబంధించి సంస్కరణలకు అది కూడా ఒక కారణం. అది బహిరంగ రహస్యమే, అది పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే మన దేశ ఆర్థిక వ్యవస్థను మళ్ళీ కొంత లైన్లో పెట్టాలంటే కొన్ని నిర్ణయాలు కావాలి. అందులో తీసుకున్న చాలా కీలకమైన సంస్కరణ జిఎస్టీ స్లాబ్ల మార్పు అనేది. అంటే వాణిజ్య రంగం సంబంధించి ఎలాంటి ఇంపాక్ట్ ఉండొచ్చు? ఎందుకంటే టారిఫ్స్ వల్ల అటు ఫార్మా రంగం కానీ, తర్వాత ఆక్వా కానీ, ఇలా కొన్ని ప్రధాన రంగాలు ఇంపాక్ట్ అవుతున్నాయి. అది కొంచెం ఈ జిఎస్టీ స్లాబ్ల మార్పులో కొంచెం సబ్సిడైజ్ అవుద్దా? అంటే మనం అది రెండు రకాలుగా చూడాలండి. ఒకటి ఏంటంటే ఎప్పుడు టారిఫ్స్ ఇక్కడ మనకి ఇంపాక్ట్, మనం ఇందాక అనుకున్నట్టు ఆక్వా, ఆ భీమవరం ఆ ఏరియా అంతా వెళ్తే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే 25% మొన్న 27th ఆగస్ట్ నుంచి అండ్ వెరీ సూన్ ఇట్ విల్ బి 50% టారిఫ్, వాళ్ళకి డెఫినెట్గా అది ఇంపాక్ట్ అయ్యేది. ఎందుకంటే అక్కడ రేట్లు పెరుగుతాయి కాబట్టి కొనరు. వాళ్ళకి అడ్వాంటేజ్ చేయాలంటే ఏం చేయాలి? లోకల్గా దాని మీద రేట్ కానీ తగ్గించగలిగితే లోకల్ కన్జ్యూమర్ని మనం బిల్ చేసుకోవాలి. లోకల్ కన్జ్యూమర్ని బిల్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళకి 100% రిలీఫ్ కాకపోయినా
ఈ తగ్గించిన రేట్ల వల్ల వాళ్ళకి డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కాస్ట్ ఆఫ్ వాళ్ళు మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్లో వాళ్ళు తీసుకునే కాస్ట్ అంతా తగ్గిపోతుంది. కాస్ట్ తగ్గిపోవడం వల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. డెఫినెట్గా ఈ లోకల్గా కన్జ్యూమబుల్కి యాజ్ వెల్ యాజ్ 50% టారిఫ్ రేపు వచ్చినా కూడా కొంత తట్టుకునే సామర్థ్యం ఉంటుంది. ఓకే, అంటే ఈ ఫార్మాకు సంబంధించి ఈ మందులపై జీఎస్టీ తగ్గడం వల్ల ఫార్మా రంగానికి ఊతమిస్తుందా లేదంటే కొంత ఇబ్బందికర పరిణామం? అంటే రెండు సైడ్స్ ఆఫ్ కాయిన్ అండి. ఒకవైపు ఏంటంటే డెఫినెట్గా యాజ్ ఎ కామన్ మ్యాన్ మనం చూసుకుంటే 100% వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎప్పుడు బిజినెస్ మ్యాన్ ఎప్పుడు ఎలా ఆలోచిస్తాడంటే నా అవుట్ గోయింగ్ మీద ఎంత అయితే ఇన్పుట్ అవుట్పుట్ ట్యాక్స్ ఉంటుందో నేను కొనే రా మెటీరియల్ కూడా తగ్గితే డెఫినెట్గా బిజినెస్ మ్యాన్కి అడ్వాంటేజ్. రా మెటీరియల్ మీద ఎక్కువ ఉండి అవుట్ గోయింగ్ మీద తక్కువ ఉంటే బిజినెస్ మ్యాన్కి డిసడ్వాంటేజ్. ఈ పర్టికులర్ కేసులో రా మెటీరియల్ మీద కూడా మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ ఈవెన్ రా మెటీరియల్ కూడా దే బ్రాట్ డౌన్ లెస్ రేట్. సో అందువల్ల డెఫినెట్గా అది అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు 22వ తేదీ నుంచి ఇది అమలు కాబోతుంది కదా, అంటే దీనికి సంబంధించి కొందరు ఎక్కువగా ప్రస్తావించింది ఏంటంటే బిఫోర్ 22nd అంటే 22nd నుంచి అమలు అవుతుంది. అంటే 21st వరకు ఒకవేళ సర్వీసెస్ కానీ గూడ్స్ కానీ ఒకళ్ళు సప్లై చేసుకుంటే ఇన్వాయిస్ అనేది జనరేట్ అవుతాయి. ఈ అప్లై అవుతుందా అప్లై కాదా? ఈ పాత రేట్ల మీద ఇన్వాయిస్ జనరేట్ అవుతుందా లేదంటే ఆ 22వ తారీఖు వచ్చేసింది కాబట్టి ఇంకా ఈ కొత్త స్లాబ్స్ అప్లై అవుతాయా? జిఎస్టీలో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే టైమ్ ఆఫ్ సప్లై అండి. ఓకే, టైమ్ ఆఫ్ సప్లై మనం ఎప్పుడు డిసైడ్ చేస్తామంటే పేమెంట్ కానీ ఇన్వాయిస్ కానీ ఆ రెండిట్లో ఏది ముందు వస్తే అది. ఫర్ ఎగ్జాంపుల్ 20వ తారీఖు లేకపోతే ఈవెన్ ఈ రోజు నేను యాజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్ గా ₹1,00,000 సర్వీస్ చేశాను. బట్ నేను ఇన్వాయిస్ రైట్ చేయలేదు. ఓకే, నాకు పేమెంట్ కూడా రాలేదు. నేను 24వ తారీఖు కానీ సప్లై చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నాది 18% నుంచి కానీ 5% తగ్గింది అనుకుంటే హైపోథెటికల్ సిచ్యువేషన్, నేను నాకు పేమెంట్ రాలేదు యాజ్ వెల్ యాజ్ నేను ఇన్వాయిస్ కూడా 22nd తర్వాత అయితే డెఫినెట్గా కొత్త రేట్లో అప్లికబుల్ అవుతుంది. ఒకవేళ నేను పేమెంట్ కానీ 22వ తారీఖు కంటే ముందుగానే తీసుకుంటే నా టైమ్ ఆఫ్ సప్లై పేమెంట్ ముందు వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఓల్డ్ రేట్సే అప్లై అవుతుంది. లేదు ఇన్వాయిస్ కానీ 22 కంటే ముందు అప్లై చేస్తే ఇన్వాయిస్ రేట్ డేట్ అంటే బిఫోర్ 22nd ఏదైతే రేట్ ఉంటుందో అదే అప్లికబుల్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరే అన్నారు అంటే ఈ రోజు ఆ సర్వీసెస్ సంబంధించి అంతా అయ్యి మీరు ఇన్వాయిస్ రేట్ చేయలేదు, 24న ఇన్వాయిస్ రేట్ చేశారు. అంటే 22 నుంచి ఈ స్లాబ్స్ అప్లై అవుతున్నాయి కాబట్టి ఇన్వాయిస్ అదే అప్లై అవుతుంది. కరెక్ట్, టైమ్ ఆఫ్ సప్లై అనే కాన్సెప్ట్ లో పేమెంట్ కానీ ఇన్వాయిస్ కానీ ఇంపార్టెంట్ కాబట్టి డెఫినెట్ గా కొత్త రేట్ అప్లికబుల్ అవుతుంది. ఓకే, అంటే ఈ రోజు మీరు చేసింది కాబట్టి ఇది కాదు. కరెక్ట్. ఓకే, అంటే ఇప్పుడు నాకు తెలిసి మీలాంటి చార్టెడ్ అకౌంటెంట్స్ అందరూ కూడా ఇప్పుడు ఇన్వాయిస్ వాయిదా వేస్తారు. చార్టెడ్ అకౌంటెంట్ సర్వీసెస్ కి చేంజ్ లేదు, బట్ అదర్వైజ్ ఈవెన్ ఇప్పుడు మీరు నాకు తెలిసి ఈ రోజు నుంచి రేపటి నుంచి ఎవరు కార్ షోరూమ్కి వెళ్ళరు, లేకపోతే ఎవరైతే మెడికల్ షాప్లో ఉన్నారో సరే మనం ఎందుకు ఒక 10 రోజులు 20 రోజులు డ్రాగ్ చేద్దాము ఆ తర్వాత రేట్లు తగ్గుతాయి కదా అనుకుంటారు. ఎందుకంటే అక్కడ ఇన్స్టాంట్ ఇన్వాయిస్. మీరు ఇప్పుడు కానీ వెళ్తే పాత వాటి మీద తీసుకునే ఇన్వాయిస్ ఉంటుంది, 23 తర్వాత వెళ్తే నాకు కొత్త రేట్ల మీద ఉంటుంది, డెఫినెట్ గా అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, మీరు అన్నట్టుగా మందులు నిత్యావసర ధరలు అలాగే కార్లు ఇవన్నీ ఫ్రిడ్జ్లు టీవీలు ఇవన్నీ 22 తర్వాత కొత్త స్లాబ్స్ అప్లై అవుతాయి కాబట్టి రేట్లు తగ్గుతాయి అనేది ఒక సామాన్యుడు ఆలోచించే తీరు. కానీ ఎవరు ధైర్యంగా ఇప్పుడు కొనుగోలు చేసినా 5 అలాగే కొత్త స్లాబ్స్ అప్లై అవుతాయి ఏవేవి కొనుగోలు చేయొచ్చు ఇప్పుడు? ఏవైతే మనకు పాత వాటిలో చేంజ్ లేదు అంటే నిన్న ఏవైతే రెడ్యూస్ చేయనివో యాస్టీజ్ గా ఉంచినవి ఇప్పుడు తీసుకున్న తర్వాత తీసుకున్న ఒకటే రేట్. అండ్ ఎస్పెషల్లీ ఈ రోజు జిఎస్టీ మన 2.0 రీఫార్మ్స్ అని బయటకు వచ్చింది కానీ ఆల్మోస్ట్ ఒక 10-12 డేస్ బ్యాకే 10-15 డేస్ బ్యాకే ఆబ్వియస్ గా ముందుగానే జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అయ్యే ముందు దాంట్లో ఏం డిస్కస్ చేస్తారో ఒక ఎజెండా పాయింట్స్ ఉంటాయి, దాంట్లో చాలా మంది మెంబర్స్ ఉంటారు, వాళ్ళు బయటికి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు కాబట్టి ఒక 15 డేస్ బ్యాకే గవర్నమెంట్ 5% 18% తీసుకొని రానుందన్నది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలిసింది. మీరు ఇప్పుడు చాలా వరకు ఏ బ్యాంక్ అయినా వెళ్ళండి లాస్ట్ 15 రోజుల్లో కార్ లోన్స్ మీద శాంక్షన్ చేసిన 0 ఉంటాయి. ఎందుకంటే అందరూ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఇది ఎప్పుడు అవుతుందో ఆ తర్వాత కార్ లోన్స్ వెళ్ళి తీసుకుందామని. కానీ అది కూడా డిసడ్వాంటేజ్, ఇంతకుముందు క్లారిటీ లేదు కార్ లోన్స్ మీద కార్ రిలేటెడ్ గా. ఇప్పుడు కార్ రిలేటెడ్ గా XUV-లోకి వెళ్తే మీకు 40% ఉంది డీమెరిట్ అనమాట. సో 15cc బిలో ఉన్నది ఇంతకుముందు 28 కాస్త ఇప్పుడు 18 లోకి తీసుకొని వచ్చారు. అది ఇంకా 10 అంటే 1500cc దాటిన డీజిల్ కార్లపై 40% పన్ను డిమెరిట్. అదేంటంటే లగ్జరీ ఆర్ సిన్ ఐటమ్స్ అంటాం మనం, వాటికి డెఫినెట్ గా 40% ఉంది. ఓకే, 1200cc కంటే తక్కువ ఉన్న కార్లపై 18% పన్ను అన్నారు. 1500cc కరెక్ట్. అంటే అవి అంటే ఏ కార్లు వస్తాయి కేటగిరీ? 1200cc అంటే నార్మల్ కార్లు అండి, అంటే మీకు హ్యాచ్ ప్యాక్. ఇప్పుడు సెలీరియో ఉందనుకోండి చిన్న కారు, ఓకే అది 1300cc ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎనీథింగ్ మనకు జనరల్ గా సీసీలో కొలుస్తారు
చేస్తారు కాబట్టి సో ఆ సీసీలో 1500 బిలో ఉన్నది 18% ఉంది. ఏదైతే ఎక్స్యూవీ వెహికల్స్ ఉంటాయో అవి 40% ఉంటుంది. సో ఎవరైతే పెద్ద వెహికల్స్కి వెళ్ళాలి, లగ్జరీ వెహికల్స్కి వెళ్ళాలనుకుంటే వాళ్ళకి డెఫినెట్గా ఇట్స్ డిసడ్వాంటేజ్. ఎంతమంది అది 28%లో ఉంది. రైట్. ఇంకా ఎలక్ట్రిక్ వాహనాలపై 12 నుంచి 5% తగ్గింపు అనేది, ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలి అని అటు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు బాగా ఎంకరేజ్ చేస్తున్నాయి. అక్కడక్కడ ఛార్జింగ్ పాయింట్స్ ఇవి కూడా వచ్చాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో కూడా కొంత వాళ్ళకి మినహాయింపు ఉంది. ఇప్పుడు కొత్తగా 12 నుంచి 5% తగ్గింపు అనేది ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలుకి ఊతమిస్తుందా? డెఫినెట్గా. ఎందుకంటే యాక్చువల్గా అయితే ఇండస్ట్రీ దాని మీద 0% ట్యాక్స్ పెడతారేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ 0% అనేది యూనో ఈవెన్ రెవెన్యూ కూడా చాలా లాస్ అయింది కాబట్టి 5% ఈజ్ ఏ డెఫినెట్లీ వెల్కమ్. అందులో ఎప్పటి నుంచో మనకి గవర్నమెంట్ కూడా స్లోగా దే ఆర్ స్లోలీ డీజిల్ వెహికల్స్, పెట్రోల్ వెహికల్స్ బికాస్ ఆఫ్ పొల్యూషన్ కానీ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎప్పటి నుంచి ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా ఈవెన్ ఇన్ ఫ్యూచర్ వాళ్ళు ఇంకా తగ్గించినా కూడా ఆశ్చర్యం లేదు. ఓకే శరణ్ గారు, అంటే ఇప్పుడు ఫ్యాన్స్, కంప్యూటర్లు, ల్యాప్టాప్స్పై GST 5% అని అన్నారు. అంతకుముందు ఈ కంప్యూటర్, ల్యాప్టాప్లు ఎందుకంటే ఐటీ రంగానికి కానీ అందరితో సంబంధం చాలా కీలకమైనవి ఇవి. అంతకుముందు ఏ స్లాబ్లో ఉన్నాయి, ఇప్పుడు తగ్గినట్ట ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? తగ్గినట్టే. ఇంతకుముందు 18% స్లాబ్లో ఉన్నాయి. కొన్ని స్పెసిఫిక్ కన్జ్యూమర్స్ ఏవైతే వాటిలో ఉంటాయో 28% కూడా ఉన్నాయి. 5% అంటే ఇప్పుడు ఎవ్రీవన్ ఈజ్ అఫోర్డబుల్. ఇప్పుడు గవర్నమెంటే ట్యాబ్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్న టైంలో ప్రతి ఒక్కళ్ళు అఫోర్డబుల్గా ఇంట్లో ఒక ల్యాప్టాప్ ఉండాలి. ఎందుకంటే టెక్నాలజీ అంతా మారిపోతుంది. ప్రతి ఒక్కళ్ళకి చేతిలో ప్రపంచం కావాలి కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెల్కమ్. ఓకే. రెండోది నాన్ ఆల్కహాలిక్ బ్యావరేజెస్పై 40% GST అన్నారు. అంటే ఏవే వస్తాయి నాన్ ఆల్కహాలిక్ బ్యావరేజెస్ అంటే? సిగరెట్. ఓకే. సో సిగరెట్ కానీ, టొబాకో కానీ, జర్దా ఇవన్నీ 40%కి తీసుకెళ్లారు. ఎందుకంటే దే డోంట్ వాంట్ ఎనీ డిఫరెన్స్. ఇంతకుముందు కొన్ని 40% ఉన్నాయి, కొన్ని లేవు. ఇప్పుడు అన్నిటినీ తీసుకెళ్ళి వాటన్ని, ఎందుకంటే డెఫినెట్గా అవన్నీ హార్మ్ఫుల్, ఆ పర్టికులర్ ఐటమ్స్ అన్ని ఆరోగ్యానికి మంచిది కాదు. సో డిస్కరేజ్ చేయాలంటే ఎలా చేయాలి? డిస్కరేజ్మెంట్ ఈజ్ ఓన్లీ అబౌట్ ఇంక్రీజింగ్ ద రేట్. మనం ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం గవర్నమెంట్లో కూడా ఇది మేము ఎక్కువ రేట్ ఎందుకు పెడుతున్నామంటే బికాస్ తక్కువ తాగుతారని. మేబీ ఇది కూడా వన్ ఆఫ్ ద పాలసీ దే మే బి థింకింగ్. బట్ డెఫినెట్గా ఖర్చు ఎక్కువ పెరుగుతుంది కాబట్టి కొంచెం తాగడం, సిగరెట్లు కానీ అలాంటి తక్కువ ఉంటుంది అన్నది ఉద్దేశం. ఓకే. అలాగే రేస్ క్లబ్బులు, లీజింగ్, రెంటల్ సేవలు, అలాగే క్యాసినోలు, జోదం, గుర్ర పందాలు, లాటరీ, ఆన్లైన్ మనీ గేమింగ్పై 40% GST. ఆబ్వియస్గా అండి ఇవన్నీ ఎంకరేజ్ చేయాల్సిన ఐటమ్స్ కాదు. అలా అని చెప్పి బ్యాండ్ ఐటమ్స్ కాదు. నేను ఎంకరేజ్ చేయకూడదు, అలా అని చెప్పి బ్యాన్ చేయలేని పరిస్థితి ఉన్న వాటిని నేను డిస్కరేజ్ చేయాలి. అందుకే వాటి వర్డింగ్స్ ఏంటంటే డీమెరిట్. మనకి ఇప్పుడు 3 రేట్లు ఉన్నాయి. ఇంతకుముందు 4 రేట్స్ ఉన్నాయి. 5%, 12, 18, 28. 28 లగ్జరీ ఉంది. ఇప్పుడు ఆ 28 లగ్జరీ ఐటమ్స్ ని మోస్ట్ 40కి తీసుకెళ్లారు కొన్నిటిని, ఎస్పెషల్లీ నాన్ ఆల్కహాలిక్ ఐటమ్స్ అండ్ ఆల్ దీస్ లాటరీ అండ్ ఎవ్రీథింగ్. 40% అంటే డీమెరిట్. దే డోంట్ వాంట్ టు ఎంకరేజ్ దోస్ ఐటమ్స్. 5% ఇస్ మెరిట్ ఐటమ్స్. మీకు మధ్యలో ఉన్న 18% స్టాండర్డ్ ఐటమ్స్ అంటారు. సో డెఫినెట్ గా ఇది 40% కాదు, ఇంకా వాళ్ళు ఎక్కువ చేసినా కూడా పేరెంట్స్ ఎస్పెషల్లీ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే రీసెంట్ గా మనం చాలా న్యూస్ చూస్తున్నాం, బెట్టింగ్ యాప్స్ లోకి వెళ్ళి లాట్ ఆఫ్ మనీ దే ఆర్ ఇన్వెస్టింగ్ అట్లా. రైట్. శరణ్ కుమార్ గారు, ఇక్కడ ముందు ఈ ఎక్కడెక్కడ ఇంపాక్ట్స్ అవన్నీ మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఇప్పటి వరకు గత 8 ఏళ్ళుగా కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం పెరిగిన వాటిల్లో, ఆదాయ వనరుల్లో ఈ GST స్లాబ్స్ తెచ్చిన తర్వాత పెర్ఫెక్ట్గా కేంద్రానికి రావాల్సిన ట్యాక్స్ కేంద్రానికి వస్తుంది. దీనివల్ల మౌలిక సదుపాయాల కల్పనకు చాలా ఉపయుక్తమైందని నేను ప్రారంభంలో ప్రస్తావించినట్టు చాలా సందర్భాలు ఆర్థిక నిర్మలా సీతారామన్ కానీ కేంద్రం సంబంధించిన అధికారులు కానీ చాలా సందర్భాలు మాట్లాడుతూ వచ్చారు. కానీ ఇప్పుడు దాదాపు లాస్ బిగ్గానే కనిపిస్తుంది, 1,00,000 కోట్ల వరకు లాస్ కనిపిస్తుంది అంటున్నారు. ఇది ఒకటి. రెండోది, మొత్తం రాష్ట్రాలకి రావాల్సిన GST వల్ల వస్తున్న ఆదాయం దాదాపు 2,00,000 కోట్లకు పైగా ఉందంటున్నారు. అంటే మరి ఈ రెవెన్యూ లోటు, ఇప్పుడు ఈ రాబడి లోటు అయితే ఏర్పడుతుంది కదా, దీని భర్తీకి ఏం చేయాలంటారు? కేంద్రం ప్లాన్ ఏమై ఉండొచ్చని మీ అంచనా? ఇది ఎప్పుడు వచ్చే క్వశ్చన్. ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ రీసెంట్గా డైరెక్ట్ 12 lakh వరకు తీసుకెళ్ళినప్పుడు కూడా ఇదే క్వశ్చన్, ఈ పర్టికులర్ భర్తీని ఎలా భర్తీ చేస్తుంది అన్నది. మీకు ఎప్పుడైతే ఎక్కువ మంది ట్యాక్స్ ల్యాబ్లోకి వెళ్తారో, ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడైతే రెడ్యూస్ చేసిందో, ఇంతకుముందు 18% నాకు ఇన్పుట్ నేను అన్నెసరీగా కట్టాలి, లేకపోతే నాకు అంత బిజినెస్ లేదు అనుకునే వాళ్ళు స్లోగా వాళ్ళు GSTలోకి రావడం స్టార్ట్ అవుతారు. మీకు ఆ పర్సంటేజ్ ఒక 10% పెరిగినా కూడా సో అది ఆల్మోస్ట్ అక్కడ భర్తీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా మీరు గవర్నమెంట్ రిపోర్ట్స్ చూస్తే there are frauds.
ఓకే, జిఎస్టీ ఫేక్ ఇన్వాయిస్లో ఎస్పెషల్లీ ఓకే, ఆల్మోస్ట్ లైక్ 60,000 కోట్లు పర్ మంత్. దాంట్లో డిటెక్ట్ అయిన ఫ్రాడ్, డిటెక్ట్ అవ్వని ఫ్రాడ్ మేబీ ఇంకొక దానికి 2 times వేసుకుంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ వెరీ బిగ్ అమౌంట్. సో ఎప్పుడైతే కాంప్లియన్స్ ఈజీ చేస్తారో అందరూ దాంట్లోకి రావడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు నేను కాంప్లియన్స్ బర్డెన్ ఉంటే నేను ఎంతకాడికి క్యాష్లో ట్రాన్సాక్షన్ చేద్దాం అనుకుంటాను. ఎప్పుడైతే కాంప్లియన్స్ తక్కువ ఉంటే లేదు నేను కూడా జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంటాను, జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆన్ టైం ఫైల్ చేస్తాను. సో ఎప్పుడైతే ఎక్కువ మంది వస్తారో ఆటోమేటిక్గా మనకి ఆ ఫేక్ ఇన్వాయిస్ లాంటి ఫ్రాడ్స్ తగ్గుతాయి, ఎక్కువ మంది జిఎస్టీ పే చేస్తారు. ఓవరాల్ గా మోర్ ఆర్ లెస్ ఇట్ విల్ కాంపన్సేట్ నా ఉద్దేశంలో. అండ్ డెఫినెట్ గా 2 lakh rupees ఫర్ ద స్టేట్స్ ఓవరాల్ టుగెదర్ వాళ్ళకి యాన్యువల్ గా వచ్చే డెఫిసిట్, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఫెడరల్ గా వాళ్ళు చూసుకుంటే 48,000 నుంచి 60,000 crores వరకు వాళ్ళకి డెఫిసిట్ ఉంటుంది. వాళ్ళు డెఫినెట్ గా వాట్ టు బి డన్ ఇన్ ద అదర్ ఇండస్ట్రీస్ అనేది మనకి నెక్స్ట్ 1-2 months లో మనం చూస్తే తెలుస్తుంది. ఓకే, రెండోది మెయిన్ కన్స్ట్రక్షన్ రంగం, ఎందుకంటే కొంత రియల్ ఎస్టేట్ బాగా డౌన్ అయిపోయింది అన్నది ఒకటి. రెండోది భారతదేశంలో మిగతా చోట్ల రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయిన హైదరాబాద్ మార్కెట్ మాత్రం నిలబడేదని చాలా సందర్భాల్లో చూసాం. బట్ హైదరాబాద్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎక్కడ చూసినా కూడా కొంత రియల్ ఎస్టేట్ అనేది తిరోగమనంలో ఉంది. ఇప్పుడు ఈ జిఎస్టీకి సంబంధించి ప్రధానంగా అటు సిమెంట్ అలాగే ట్రాక్టర్స్ వీటన్నిటిపైన ఈ తగ్గింపు అనేది ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది? ఎస్పెషల్లీ నేను ఇందాక చెప్పినట్టు సిమెంట్ డెఫినెట్లీ విల్ బి ఏ వెరీ గుడ్ రిలీఫ్ ఫర్ ద కామన్ పీపుల్ అండ్ ఎస్పెషల్లీ ఫర్ ఎవ్రీ వన్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇంతమంది సిమెంట్ ఒక్కటే మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ 18% ఉంటే, కొన్ని వెరీ తక్కువ 5% జీటీఏ లాంటి సర్వీసెస్ ఉంటే సిమెంట్ ఒక్కటే 28% ఉండేది. ఇప్పుడు సిమెంట్ని 28% నుంచి 18% తెచ్చారు. ఆ సిమెంట్ని ట్రాన్స్పోర్ట్ చేసేది కానీ లేకపోతే శాండ్ని ట్రాన్స్పోర్ట్ చేసేది కానీ ఇవన్నీ లారీస్ లేకపోతే బిగ్ ట్రక్స్. ఈ ట్రక్స్ ఇంతకుముందు 28% మన జిఎస్టీ ఉండేది, అది కూడా 18% తగ్గింది. ఎప్పుడైతే నేను క్యారీ చేయడానికి నాకు రేట్ తక్కువ కాస్ట్ ఉంటుందో, సిమెంట్ మీద తక్కువ కాస్ట్ ఉంటుందో, ఓవరాల్గా దిస్ విల్ బి ఏ వెరీ గుడ్ మూవ్. సో ఇలాంటివన్నీ టుగెదర్ చూస్తే మీకు ఓవరాల్గా నేను ఇందా చెప్పినట్టు ఈవెన్ ఒక 5% ఆర్ 7% ఓవరాల్ టుగెదర్ రెడ్యూస్ అయినా కూడా డెఫినెట్గా అది మంచి మూమెంట్. ఇంతకుముందు మనకి అఫోర్డబుల్ హౌసెస్లోకి రాని బ్రాకెట్ ఇప్పుడు దాంట్లోకి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే, రెండోది ఇప్పుడు ఈ కోల్కి సంబంధించి టన్నుకి 400 రూపాయల సెస్ అనేది ఇప్పుడు మినహాయింపు ఇచ్చారంటున్నారు. దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు? సో కోల్ మీద 5% మనకి జిఎస్టీ ఉండేది, బట్ సెస్ అనే కన్సెప్ట్ ఉంది కోల్ కానీ కొన్ని ఐటమ్స్ మీద. జిఎస్టీలో కూడా సెస్ ఉంటుంది. టొబాకో కానీ కోల్ కానీ వీటి మీద సెస్ ఇంతకుముందు 400 రూపీస్ పర్ టన్ కలెక్ట్ చేశారు. ఇప్పుడు ఆ సెస్ అనేది తీసేశారు, జస్ట్ రేషనల్ ఆల్ ఇంటూ వన్ డొమైన్. సో కోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎలక్ట్రిసిటీలో యూజ్ చేసే ఐటమ్, అందులో డెఫినెట్గా దీనివల్ల కొంత బెనిఫిట్ అయితే ఉంటుంది. రైట్.